విశాఖ లలితా పీఠంలో శ్రావణ మాస పూజలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామిల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తారు. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లలితాదేవి అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృత అభిషేకాలు, సహస్ర కుంకుమార్చనతో పాటుగా ప్రత్యేక పూజ నిర్వహించారు. పీఠంలోని పద్మావతి దేవిని గాజులతో అలంకరించారు. ఇంతటి పర్వదినాన పలు దేవతామూర్తులను దర్శించుకొని భక్తులు పరవశించారు. దీంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం పూజ, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బాసిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. శ్రావణ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ దేవతామూర్తుల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పీఠంలో జరిగే కార్యక్రమాలను వివరించారు. భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఆధ్యాత్మిక చింతనను పెంపొందించి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో ఎల్లప్పుడూ శ్రీ లలితాపీఠం ముందంజలో ఉంటుందని జనమెరిగిన సత్యమని చెప్పారు. ఏం కోరికన్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది.
ఇంక ఈ తల్లి అంటే అందరికి ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా అలాగుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా, మా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారు అని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. లలితమ్మ గుడి చాలా శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక ఈ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంకెలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాం. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికీ. కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ లలితాపీఠంలో శ్రీ 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 జగద్గురువులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తర పీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రాతకాలం ముందే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే అమ్మవారికి బంగారు శాటికతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, అలాగే పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకార కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారని మనవి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్త్రీలకు సర్వసౌభాగ్యమైనటువంటి వరలక్ష్మీదేవి ఎంతో ఆశీస్సులు కలగాలని భక్తులందరికీ కూడా ప్రార్థిస్తూ, యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాగే 50 మంది భక్తులకి కూడా లలితామ్మవారి ఆశీస్సులు, అలాగే పరమహంస పరివ్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, రేపు అనగా 9వ తారీఖు శ్రావణ పౌర్ణమి సందర్భంగా, శ్రావణ పౌర్ణమి శనివారం, లక్ష్మీ హయగ్రీవ జయంతి శ్రవణ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలమందే కూడా విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి అలంకరణ కార్యక్రమం, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం, అలాగే మణిద్వీపంలో చక్రరాజానికి నవావరణార్చన కార్యక్రమం, అలాగే రేపు ఉదయం స్వామివారి యొక్క శ్రీభూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా, శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, అలాగే లక్ష్మీ హయగ్రీవ జయంతి సందర్భంగా లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం జరిపించబడును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క ప్రతి పౌర్ణమికి అమ్మవారు జరిగేటువంటి శ్రీచక్ర నవార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు అలాగే స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనవి.